ఎందుకంటే ఆ ముఖం అంటే నాకు దండి రొంబ ఇష్టం. పైసలు బానే ఉన్నట్టున్నాయి బిడ్డ నీ దగ్గర. ఏంటి 30 రూపాయలు ఏ డ్రాప్ లేరా? నాకు తెలుసు మామ, నువ్వు పిల్లికి బిచ్చం పెట్టని పిసినారోను అని. అన్నా లవర్ బాయ్ అన్నా. మళ్ళా వాడేందుకు? వాడే ఎప్పుడు స్పిన్నింగ్ చేసేది. నా అకౌంట్లో వానికి చూడున్నదిరా, ఏది తీసినా మంచిగా తీస్తాడు. వాడో సిద్ధాంతి ఈడో ఏదాంతి, ఇద్దరు మూడు తోపు ఉండగాలే. ఫ్రెండ్స్, మన మిత్రుడికి 5 టోకలతో స్పిన్నింగ్ చేద్దాం. అరే ఏంద్ర గంత తక్కువ తీసినావు? 8 నారా? ఉయ్యవ్వా, అంటే ఉన్న 5 టోకలతోటి 5 బండిలు కావన్నా నీకు? అంటే ఒక 15, 20, 21 అట్లా ఎక్స్పెక్ట్ చేసిన. చెప్పను బ్రదర్. డబ్బా స్పిన్నింగ్ అయ్యి మూసుకోండి. ఇంత తక్కువ తీస్తాడు. అక్కడ బండిల టోకెన్లు ఉన్నాయి కదా మచ్చా, కొన్ని ఎక్కువ వెళ్తే బాగుండు మళ్ళీ వచ్చే బండిలకు. అరే నువ్వు బండిలు తీపోరా మూసుకొని. మళ్ళా నాకు 999 వచ్చింది. హాస్పిటల్ అయితే ఆఫేకు. అరే మా పానాలు నీ దగ్గరనే ఉన్నాయిరా. 1 GB డాటా ఇవ్వరు అంటే ఓడేయడు, పుక్కట్ల మాత్రం డాటా తింటాళ్ళు. అరే ఇలా అత్తనారా నేను గేమ్ కు స్పెషల్ ఎంట్రీ ఉంటది మనది. అవ్వయ్య చూర్రా ఎంత మంది దిగుతాలో, మరణమే మనకు పో. ఎందుకు రాలేక్స్ అంత నెగిటివ్ గా మాట? ఎదురో నీ ఇంట్లో మనమే మళ్ళీ దిగుతాను. ఇంకా తమరు గాల్లోనే ఉండాలి సార్. ఈ నా కొడుకులు నన్నే కొట్టవాటి. ఇంకా నేను దిగలేదురా, కనీసం భూమి మీద కాలన పెట్టని రా. అయినా నువ్వు భూమి మీద కాలు పెట్టి పీకి ముళ్ళ కట్టేది ఏమున్నదిరా? 250 టోకెన్లు పెట్టి కొత్త బండిలు తీసిన, ఒక్కొక్కరి కుడుకలు వాళ్ళ కొడతా. అవ్వ ఇడుగంగా తీసింది కారా, జోకర్ బండి లేడు అవుతలేడు. మామా రివైవ్ నాకు. ఏంద్రా అప్పుడు చచ్చిపోయినావు? అవుట్ అవ్వాలి. ఇమ్ముండగానికి రివైవ్ చేయకుండా. మా నువ్వే గిట్లా అంటే నేను ఎటు కావాలి ఎటు పోవాలరా? చిప్పు దొబ్బింది ఆరా లవర్ బాయ్. ఇడ నేను రివైవ్ ఇస్తాను కదా నీకు. ఓ సారీ, అలవాట్ల పొరపాటు. అబ్బా కొట్లాడలు బాగానే అవుతానేరా, పుక్కలు గిలు బాగానే వస్తాయి కావచ్చు. ఎప్పుడు మంది కిళ్ళ మీద కన్నేనారా, మనం కొట్టుకునేది లేదా సొంతంగా? ఇక కథ వేరుంటది. అరే మెరుతుందిరా ప్యాంతరు. కవరిత్తా గివరిత్తా అని అడ్డమైన కారణాలు చెప్పి రాకు నాకాయి, నేను కొడుతాను. అరే పోయా నువ్వు ఒక్కనివి, నాకు దొరికిండు. అలెగ్జాండర్ అన్న. వినబడతలేదు. అన్నగారు. ఎవరు? అన్నయ్య నువ్వేనే. ఈ పిలిపేదో చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఇంకో 4 పార్లు విలువమాట వెళ్తా, కొంచెం రివైవ్ రాదు బిడ్డ. అడమైన కారణాలు చెప్పకన్నావు. ఎందుకు బిడ్డ గట్ట మాట్లాడతావు? మనోళ్ళవే కదరా, రివైవ్ ఇస్తే ఏమైతుంది బిడ్డ? గిడేవో నాకిల్లుకాయ పోవట్టే. అరే కొట్టబాకురా, వాడిని పుణ్యం ఉంటది నీకు. అరే ఓ పక్క చెప్తా ఓ పక్క కొడతలేదురా, నాకు బీబులేపో చెప్తానా. అబ్బా ఏటి కోపమే? కోపమో గీపో, నువ్వు నాకు రివైవ్ అయిపోరా. అరే నువ్వెవడీరా నా పొచ్చు కాని మధ్యలో. ఏంది బే నీ లొల్లి? తమ్ముడు అట్టే దెబ్బది నాకు నా చేతుల. అరే ఓ మెంటలోడా, ప్రాంతర్ బామ్మర్ది గప్పు సుప్పుండు, గుత్తె మళ్ళా గద్ద తీరే కుడతావు. నేనేమన్నారా వాడిని గడ్డ తిడతాను నన్ను? మళ్ళీ ఒకసారి అడిగి చూడవు, చెప్తాడు మంచిగా. దోమా ఏంట్రా? ఏం లేదు మామ, అచ్చే పోయే దారిలో గాలి జోకినట్టున్నది ముండకు. ఇద్దరు దిగినట్టు కనబడ్డాడు, ఇంకోటి ఏడున్నాడు. మెల్లగా చిన్నోడు అల్లనే కాపు కాల్చిండు. నీకో బ్యాడ్ న్యూస్ రా మచ్చా. మళ్ళేమైందిరా? ఆ రివైవ్ ఇచ్చేసిండు. ఈ అబ్బాయి నా కొడుకులు కొడతా ఉంటే రివైవ్ ఇచ్చుకుంటా పోతాను. కిల్లేసుకున్నావు అలెక్స్ అన్న? ఏదో తమరు దయ్యా. దయ్యా దీనికేం తక్కువ లేదబ్బా. ఒక మాట, ఈయనకేం కట్టం వచ్చిన వల్ల. ఉగాది వచ్చింది కదా, ఎవడన్నా కెరియర్ మీద ఫోకస్ చేస్తాలా? 2 నెలలు అయిపోయింది కదా, 26 స్టార్ట్ అయ్యి. మనకు ఉగాది తర్వాత కొత్త సంవత్సరం బే. 2 నెలల పీకి ముళ్ళ కట్టినవి ఇప్పుడు పొడిచి పొడుగు చేస్తాం. ఎవని అయ్యి కూడా 20 ఏళ్ళ చూసుకుందాం. ఈ ఇయర్ మన జాతకాలు ఎట్లున్నాయి అంటావురా? అంటే నీ పంచాంగం కావన్నా? పంచాంగం చూపించిల్లా? తెలుసుకున్నాం. ఏదో ఒకసారి చెప్పరాదు. నా రాశి మీద మంచిగా ఉన్నదాట, 11 ఆదాయం. మరి అవమానం 4. ఈ ఇయర్ కూడా ఇంట్లో సూపర్ రెస్పెక్ట్ అయితే. అవుగాని మీ రాశి ఏంటిదిరా? మర్చిపోయినావానే అన్న, మన నలుగురిది ఒకటే రాశి. అంటే మురుగుతే నలుగురు ఒక్కడిసారి మురుగుడు, బుడగలు లేకుండా. తేలితే అందరం ఒకటిసారి తేలుడు. ఇంకా తేలులేడా, మునుగుడే అందరం. ప్రిపేర్ అయిపోండిరా ఈ ఇయర్ కూడా. ఫ్రెండ్స్ మీకు నచ్చుంటే మీరు కూడా కింద కామెంట్ చేయాలి మీ పంచాంగాన్ని, మేము కూడా తెలుసుకుంటాం. అట్లనే వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట అయితే ఆన్లో పెట్టుకోండి. అరే కిందేం చేస్తారా, పైన ఉంటాయి ఎనిమీస్. అతను నేను చూసుకోలేదు. అరే కొట్టేసిల్రా, జల్లి రావురా. ఏసారా నీ అక్క మేళ, నువ్వు రాకుండా నన్ను కొడతాందిరా. అనుకో. అరే ఇంకొకటి వచ్చిండ్రా, కొట్టు. పిల్లలారా కొంచెం రివ్యూ ఇవ్వండి పేద మనిషికి. ఎప్పటి దాచునేరా చెంపాలుగుతుంది, ఇదే ఫస్ట్ టైం నువ్వు నాకు రివ్యూ ఇచ్చుడు. మరి ముందు ఇచ్చింది ఏందో అది ఆటోమేటిక్ అవుతుందిరా. పోతానా ఇక.
A few moments later. ఫస్ట్ టైం అంటీవిరా ఆ పీక్ నుంచి భీమ్ శక్తి వచ్చే వరకు నీకు 3-4 సార్లు ఇచ్చిన ఏం కాదు అందరు మనోళ్ళేనా నీకేంది నీకైతే లెక్కే లేదురా సచ్చుడు. మిస్టర్ అలెగ్జాండర్ ఆ కొంపలు ఉండకు సత్తవట్టిగా. నేను కూడా అదే అనుకుంటాన్నా పోతానలే వేరే కొంపకు. ఈ పందికొక్కు పెట్టుకున్న నా కొడుకుల్ని ఒక్కొక్కని గెలిమి కొట్టాలి. దయ వచ్చినట్టు దీంట్లో మనవయ్య గ్లోవల్ నీ అవ్వని పందికొక Control. అరే ఎంతమంది ఎత్తాలరా మొత్తం అయ్యే క్యాటర్ పెట్టుకొని వచ్చిలా. ఏ ఓనీలే ఇక పోనీ. ఏం పోనీ మావా మొత్తం అయ్యే క్యాటర్లు మస్తు చిరాకులు ఎత్తాని. నాకు కింద ఏదో సెన్సార్లు ఉన్నట్టు నువ్వంటే మన వీకేస్తాను. అరే ఫుల్ డామేజ్ ప్యాంతరా నేసేరా. నేను చూసుకుంటూ వదిలేసాయి వేసేసిన వాడిని. డామేజ్ చేసినాక ఎవడన్నా ఎత్తాడు బొంగు నువ్వేందుకు కొట్టేది. మరి చెప్పుడు ఎందుకు నువ్వు కొట్టుకోకనాట. ఇప్పుడు అదే పని చేసేసిన. అమ్మా మళ్ళీ కూడా వేసిండ్రా ఈ పందికొక్కుని రావులా. పలగొట్టి లేవచ్చా దాన్ని. దాని వల్ల కొట్టి ఏం చేసేది లేదు కానీ ఇద్దరు కింద ఉండాలి చూడరా వేసరా నా కొడుకులు నాలని. ఈ పందికొక్కుల వల్ల మా టీం మొత్తం ఫ్రస్ట్రేషనే మామ. ఆయన కొట్టేసిండ్రా. అంటే నువ్వు చెప్పకుండా రివ్యూ ఇచ్చినావంటే సాహసం అనే చెప్పాలి. థ్యాంక్స్ మచ్చా. ఓకే మీరు నా దయ వల్లని బతుకుతాలని మీరు ప్రతిసారి గుర్తు చేయని అవసరం లేదురా. నాకు తెలుసు నేను లేకపోతే మీరు లేలని. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు. చెంపగలుగుతుంది. అలెగ్జాండర్ అన్న నీ దగ్గర ఆల్రెడీ 2 జడ్డులు ఉన్నాయి ఇంకేం తీసుకుంటాను లూట్ అంతా. అన్ని ప్రాపర్ ఉన్నాయో లేవో చూసుకోవద్దా. అన్నా లాస్ట్ కి వచ్చినవే ఇంకెంత కావన్నా నీకు లూటు. నువ్వు నా మీద ఫోకస్ ఆపి గడు బండి పట్టుకుని వచ్చి నాని కొట్టు. నువ్వు మంచిగా బ్యాగ్ నింపుకుంటా. నిన్న నువ్వు నీ పిల్ల కలిసేటో పోయి నింపుకో అన్న నువ్వు నింపుకో. రోస్టింగ్ లో పిహెచ్డి చేసినోని నాతో నువ్వు పెట్టుకోకు. తమ్మ కింద ఉన్నాడు చూడు. అరే కొత్త జోకర్ రా తమ్ముడు. అరే నాది కూడా జోకరేరా. ఇది రేర్ రా ముఖం చూసినావు ఎంత డేంజర్ ఉంటుందో. 250 టోకన్లు పెట్టుకున్న నీకే అంతుంటే దివాల్కి మ్యాజిక్ క్యూబ్ తోని ఫ్రీగా పుక్కట్లా తీసినోని నాకెంత ఉండాలి. నీ లెక్క నేను పైసలు పెట్టలే. వాడిచ్చిన మిషన్స్ కంప్లీట్ చేస్తే తీసుకోరా బాబు అని బతిమిలాడి నాకు ఇచ్చిండు. ఓ పైన నీ అక్కడ లేడనుకున్నా నేను. నేను ఒక్కడే ఉన్నాడు కావచ్చు క్యాంపర్ నా బట్ట. అరే నీ అవ్వ ఒక్కొక్కడు దయ్యాల తీరు ప్రత్యక్షమైతా ఏమిరా. వేసేసిండ్రా వాడిని. ఇదా రివ్యూ ఇచ్చావు. ఇక రాలేను మామ చచ్చిపోయి. ఒకడు అందులో నాకు ఇవ్వడం జరిగింది. ఆహా గ్లోవాలేషన్ మనం ఇప్పుడే ఉరికే సమయం వచ్చింది. పైలం పొల్లడా 4 ఉండాలాడా. పోయి నీ అక్క 4 ఉండాలి 40 మంది ఉండాలి. ఒకడైతే నాకైపోయింది. ఇంత జల్లెట్ల రివ్యూ ఇచ్చిన అక్క మస్తు కవర్ ఇచ్చిన కదరా నీకు. బొంగిచ్చిన కవర్ ఆల్రెడీ అక్కడ ఫుల్ డ్యామేజ్ వస్తు కొట్టినా నువ్వు మళ్ళా కిల్ వేసినావు. ఇప్పుడు నువ్వు కవర్ ఇవ్వమన్నా ఇవ్వరా నీకు. ఆయన కడుపు నిండిపోయారా నాయన. కొట్టు వాళ్ళు మొత్తం మళ్ళా కొట్టు. ఒరే వాడిని కొంప బయటికి ఎంచుకుంటూ వస్తానరా నువ్వు పుక్కట్లు వేసినావు. ఏ డోంట్ డిస్టర్బ్ ప్యాంథర్. నేను ఇప్పుడు ఫుల్ ఫైర్ మీద ఉన్నా. ఏ గాని మాటలే నువ్వు కొట్రా. ఫైర్ బటన్ మీకు చెయ్యది పో. కొట్టు ఫైర్ పడా మీకు చెయ్యది. కొట్టు పులుసు కారాలి ఒక్కొక్కరికి. వేరే మొత్తం. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ బండిల్ గింట మీరు తీసుంటే ఎన్ని టైంలకు వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అట్లనే వీడియో ఏంటింటే ఈ వీడియో కొంత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట అయితే ఆన్లో పెట్టుకోమచ్చా.